ఏపీపీఎస్సీ తాజా నిర్ణయం కూటమిలో కలకలం రేపుతోంది. ప్రభుత్వం లేఖ రాసినా, సీఎం తన అభిప్రాయం చెప్పినా ఏపీపీఎస్సీ నిర్ణయంలో మార్పు రాలేదు. ఏపీపీఎస్సీ చెబుతున్న ఎన్నికల కోడ్ కారణమే ఇప్పుడు అదే ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థులపైన ప్రభావం చూపటం ఖాయమనే అంచనాలు మొదలయ్యాయి. ఎన్నికల్లో గెలుపు ఖాయమని ధీమాతో ఉన్న కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులపైన ఏపీపీఎస్సీ నిర్ణయం పిడుగులా మారింది. పరీక్ష నిర్ణయం ప్రభావం ఏ మేర ఎన్నికలపైన ఉంటుందనే లెక్కలతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. గ్రూప్ 2 వివాదం ఇప్పుడు కూటమి సమర్థతకు పరీక్షగా మారుతోంది. గ్రూప్ 2 అభ్యర్థులు పరీక్ష వేళ నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నెల 27న కృష్ణా, గుంటూరు, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు పీడీఎఫ్ నేతలతో టఫ్ ఫైట్ ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో గ్రూప్ 2 పరీక్ష వివాదం పీడీఎఫ్ అభ్యర్థులకు అయోచిత వరంగా మారుతోంది. గ్రూప్ 2కు సంబంధించి రోస్టర్ పాయింట్లలో తప్పులున్న కారణంగా ప్రధాన పరీక్ష రద్దు చేయాలని అభ్యర్థులు కోర్టుకెళ్లారు. రోస్టర్లో తప్పులు జరిగినట్లు ప్రభుత్వం కూడా అంగీకరించింది. అయితే నిరుద్యోగులు కోరుతున్న విధంగా చర్యలు తీసుకోవడంలో నాంచుడు వైఖరి అవలంబించింది. చివరకు పరీక్షను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏపీపీఎస్సీకి లేఖ రాసిన ఫలితం కనిపించలేదు. పరీక్షను వాయిదా వేయాలని కోర్టు తీర్పు ఆదేశించలేదని, కనుక ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్ష నిర్వహిస్తామని కమిషన్ సమాధానమిచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం పరీక్షకు కొన్ని గంటల ముందు స్పందించారు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. పరీక్ష వాయిదా వేయకపోతే ఎన్నికల్లో ప్రభావం పడుతుందని ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో కనిపిస్తోంది. ఇప్పటికే 2 గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో కూటమి పీడీఎఫ్ మధ్య 20 నుంచి 22 వేల ఓట్ల తేడానే ఉన్నట్లు సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే కూటమి నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. చివరి వరకు కూటమి నేతలు పరీక్షలపైన తమకు హామీ ఇస్తూ చివరి నిమిషంలో చేతులెత్తేయడం పైన గ్రూప్ 2 అభ్యర్థులు మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 92,000కు పైగా గ్రూప్ 2 అభ్యర్థులు ఉన్నారు. దీంతో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ పరీక్ష ప్రభావం ఏ మేర ప్రభావం చూపుతుందనే టెన్షన్ కూటమిలో మొదలైంది. మరి కూటమి ఎలా ముందుకు వెళ్తుందనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది.